శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనం మునుపటి వీడియోలో దుర్గా సప్తశతి గురించి తెలుసుకున్నాము. ఈ దుర్గా సప్తశతి పారాయణ చేసే ముందు పెద్దలు చెప్పిన విధంగా మొదట దేవీ కవచంతో ప్రారంభించాలి. కొన్ని ప్రాంతాలలో ఈ దేవీ కవచమును దుర్గా కవచం అని కూడా పిలుస్తారు. కవచం అనగా రక్షణ కలిగించేది అని అర్థం. శరీరంని, మనస్సుని సర్వకాల సర్వావస్థలలోనూ వ్యాధి పీడల నుండి రక్షించే శక్తియే ఈ అమ్మవారి దేవీ కవచం. ఈ దేవీ కవచం మనకు వారాహ పురాణంలో లభిస్తుంది. ఈ దేవీ కవచం హరిహర బ్రహ్మ విరచితమైనది. ఈ శుభప్రదమైన దేవీ కవచం మార్కండేయ మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశించారు. ఈ దేవీ కవచం మన శరీరంలో తల వెంట్రుకల నుండి కాలి గోటి వరకు ప్రతి భాగానికి రక్షణ కలిగిస్తుంది. ఈ దేవీ కవచమును పారాయణ చేసినా, వినినా, అత్యంత శ్రద్ధాభక్తులతో ధ్యానించినా మనలోని నెగిటివ్ ఎనర్జీని, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. కావున మీరు అందరూ కూడా ఈ దేవీ కవచంని ధ్యానించి అమ్మ కృపకు పాత్రులు కాగలరని మా ఆకాంక్ష. మనము నెక్స్ట్ వీడియోలో దేవీ కవచం యొక్క అర్థం తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.